ప్రత్యేక హోదా సాధించుకోవాలని, రాష్ట్రానికి ప్రత్యేక హోదా యొక్క అవసరాన్ని ఆవశ్యకతని గుర్తించి ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం నిన్నటి రోజున దానికి సంబంధించి పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టి కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచి రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించాలి అనేటువంటి ఆలోచనతో ఒక అడుగు ముందుకు వేయడం జరిగింది. అయితే ఏ రోజైతే భారత రాజ్యాంగాన్ని బిఆర్ అంబేద్కర్ గారు రచించినటువంటి భారత రాజ్యాంగాన్ని రచించుకొని అమలు చేసుకొని దానిని అధికారికంగా లాంఛనంగా అమలు చేసినటువంటి రిపబ్లిక్ డే రోజు కనీసం ఈ రాష్ట్రంలో ఏ ఒక్కడికి కూడా స్వేచ్ఛగా స్వతంత్రంగా రాజ్యాంగబద్ధంగా వ్యవహరించేటువంటి హక్కులు లేకుండా నియంతృత్వ పోకడలతో ఉన్నటువంటి కనీస హక్కుల్ని హరించేసేటువంటి విధంగా రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు నిన్న ప్రవర్తించినటువంటి తీరు హేయకరమైనటువంటిది, బాధాకరమైనటువంటిది. ఈరోజు ముఖ్యమంత్రి గారు అర్థం చేసుకోవాల్సింది, ముఖ్యమంత్రి గారు ప్రవర్తన, ముఖ్యమంత్రి గారి పరిస్థితి, ఎవరు ఏమడిగినా సరే నేను నియంతలాగా వ్యవహరిస్తాను, మీరు ఏదైనా సరే చేయాలనుకుంటే ఉక్కుపాదంతో అణిచివేస్తాను, మిమ్మల్ని తొక్కి పెడతాను, పోలీసులను ప్రయోగిస్తాను, మీ మీద కేసులు బనాయిస్తాము, మిమ్మల్ని భయభ్రాంతులకు గురి చేస్తాము, లొంగ తీసుకుంటాము, మీరు చెప్పినటువంటి విధంగా నిరసన కార్యక్రమాలు కానీ మరొకటి కానీ జరగదు అని చెప్పని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రవర్తిస్తున్నారు. ముఖ్యమంత్రి గారు ఒక్కసారి అర్థం చేసుకోవాల్సింది, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూరగాయల ధరలు పెరిగినా సరే కూరగాయల మాలలు మెడలో వేసుకొని ముఖ్యమంత్రి గారు ధర్నాలు నిరసన చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి ఈ రాష్ట్రంలో. అవన్నీ మర్చిపోయినట్టున్నాడు గతమంతా. భవిష్యత్తులో తానే ఈ రాష్ట్రాన్ని ఈ దేశాన్ని ఏళ్తానన్నటువంటి ఆలోచనతో ఆయన మాట్లాడంగా నిన్న మాట్లాడాడు ముఖ్యమంత్రి గారు. నాకున్నటువంటి అనుభవం, నాకున్నటువంటి స్టేచరు, నాకున్నటువంటి దూరదృష్టి, నాకున్నటువంటి ముందు చూపు ఇంకెవరికన్నా ఉందా అని అడిగాడు. అంత ముందు చూపు, దూరదృష్టి, అనుభవము, తెలివితేటలో ఉన్నటువంటి వ్యక్తి తిరుపతి సభలో ఈ రాష్ట్రానికి 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు సరిపోదు, 15 సంవత్సరాలు ఇవ్వాలి ప్రత్యేక హోదా. రోజు ప్రత్యేక హోదా గురించి ముఖ్యమంత్రి గారికి తెలుసా తెలీదా? ఆ రోజు తెలియక మాట్లాడా, ఈరోజు తెలుసుకుని మాట్లాడుతున్నాడా, లేదా ఆ రోజు మోసం చేయడానికి మాట్లాడా, ఈరోజు మోసం చేస్తున్నాడా? దీని మీద స్పష్టత ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఒక ప్రతిపక్ష నాయకుడిని కనీసం ఆయనకు ఉన్నటువంటి నిరసన తెలిపేటువంటి హక్కును కూడా హరించేసేటువంటి విధంగా విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో దిగితే విమానం దిగంగానే అడ్డగించడం, నిరోధించడం, ఎందువల్ల ఇటువంటి పోకడలకి దారితీస్తుందో, ఎందువల్ల ఈ విధంగా ముఖ్యమంత్రి గారు ప్రవర్తిస్తున్నాడో, ఎందుకు ఈ విధంగా నియంతృత్వ దూరంలో రెచ్చగొట్టేటువంటి విధంగా ఈరోజు రాష్ట్రాన్ని అగ్నిగుణంగా మార్చాలనేటువంటి ఆలోచన ఎందుకు చేస్తున్నాడో, ప్రజల భావోద్వేగాలను రెచ్చగొట్టి తీవ్రమైనటువంటి ఉద్రిక్త పరిస్థితులు ఎందుకు కల్పిస్తున్నాడో తెలియనటువంటి పరిస్థితి. ఒక ప్రతిపక్ష నాయకుడిని గౌరవంగా హుందాగా ప్రవర్తించాల్సి ఉంటే కనీసం ప్రయాణికుడిగా కూడా చూడకుండా, ప్రయాణికులకు ఇచ్చినటువంటి కనీస మర్యాద ఇవ్వకుండా, కనీస గౌరవం పాటించకుండా అవమానకరమైనటువంటి రీతిలో రన్వే మీదనే అదుపులోకి తీసుకోవాలని ప్రయత్నం చేయడం. ఆ రన్వే నుంచి అయ్యా మేము వచ్చి కూర్చున్న తర్వాత మాట్లాడదామంటే లేదు మిమ్మల్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా వదిలిపెట్టము, మీరు బయటకు వెళ్ళేదానికి లేదు, లేదా అందరు ప్యాసింజర్లు వచ్చేటువంటి లాంజ్లోకి వచ్చేదానికి లేదు, మీరు ఎట్టి పరిస్థితుల్లో మా చేతులు అరెస్ట్ కావాల్సిందేనని బయట వ్యక్తులను తీసుకురావడం. పోలీసు స్టిక్కర్లు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు, జెండాలు కలిగినటువంటి వ్యక్తులకు సంబంధించి పోలీస్ స్టిక్కర్లు పెట్టి తెలుగుదేశం పార్టీ నాయకులు పోలీసుల్లో తరలించడం. వాళ్ళు వాస్తవానికి పోలీసులా, పోలీస్ స్టిక్కర్లు వేసినటువంటి తెలుగుదేశం పార్టీకి ఉండాలా, ఎవరో కూడా తెలియనటువంటి పరిస్థితి. అంటే ఒక ప్రతిపక్ష నాయకుడిని అరెస్ట్ చేస్తారా? ఓ ప్రతిపక్ష నాయకుడి పట్ల అంత విచక్షణ రహితంగా ప్రవర్తిస్తారా? అంత ఘోరంగా మీ ఆలోచన ఉంటే భవిష్యత్తులో మీరు ప్రతిపక్షంలోకి రావచ్చు, మీరే ప్రతిపక్ష నాయకుడు కావచ్చు. ఆ రోజు మీ మీద ఇటువంటి ప్రయోగాలు చేస్తే చంద్రబాబు నాయుడు తట్టుకొని నిలబడగలడా ఈ రాష్ట్రంలో? ఇది మంచి సాంప్రదాయం అని చెప్పని తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ ముఖ్యమంత్రి గారు కానీ భావిస్తున్నారా? పెడితే మాకు సంబంధించినటువంటి శాసనసభ్యుల్ని కనీసం దాంట్లో పాల్గొనివ్వకుండా నగర శాసనసభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ని, రూరల్ శాసనసభ్యుడు శ్రీధర్ రెడ్డిని ఏమి తప్పు చేస్తే, ఏమి పొరపాటు చేస్తే, ఎక్కడ విద్రోహ శక్తులను రెచ్చగొడితే, లేదా ఎక్కడ శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే
వాళ్ళిద్దరిని మీరు అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఎందువల్ల వాళ్ళని హౌస్ అరెస్ట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది? ఎందువల్ల వాళ్ళని ముందుగా ప్రివెంటివ్ చేసి నిరోధించాల్సినటువంటి పరిస్థితులు ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది? ఏదో ఒక విధంగా ఎక్కడ కూడా ఈ కార్యక్రమాలు సజావుగా జరగకూడదు, వీటికి ఆటంకాలు సృష్టించాలి, ఇక్కడ ప్రత్యేక హోదా సెంటిమెంట్ లేదు, దాన్ని నేను చూసుకుంటానని చెప్పి కేంద్ర ప్రభుత్వంతో కుదుర్చుకున్నటువంటి ఒప్పందంలో భాగంగా ముఖ్యమంత్రి గారు ప్రవర్తిస్తున్నారు తప్ప ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ప్రయోజనాల గురించి ఆలోచించేసి, రాష్ట్ర భవిష్యత్తును గురించి ఆలోచన చేసి, రాష్ట్రం ఆర్థికంగా అభివృద్ధి చెందాలనేటువంటి ఆలోచనతో పనిచేసేటువంటి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి గారు లేకపోవడం అనేటువంటిది దౌర్భాగ్యమైనటువంటి విషయం. కాబట్టి ఈరోజు అనేక మంది మాట్లాడుతున్నారు. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నారు, ట్విట్టర్లో ట్వీట్ చేయడమో లేదా సందర్భం వచ్చినప్పుడు కూర్చొని ఒక మాట మాట్లాడిపోవడం సరికాదు. ఈరోజు సంబంధించి భావోద్వేగాలతో కూడినటువంటి సమస్య ఉండేటప్పుడు దాని గురించి అందరం ప్రత్యక్షంగా పాల్గొని దాని గురించి ప్రత్యేక హోదా సాధించేదానికి స్పష్టమైనటువంటి అవగాహన, కార్యాచరణ ప్రణాళిక ఉండాలి తప్ప ఒకరోజు ఒకరిని గురించి ఒకరోజు మరొకరి గురించో లేదా మనం ఒక్కొక్కరిని కామెంట్ చేస్తా ఆ ట్వీట్లని బయటకు వస్తా ప్రత్యక్ష పోరాటానికి రాకుండా ఎక్కడో ప్రెస్ మీట్లోనో మరొక దాంట్లో చేసుకుంటూ నేను ఉన్నాను అని ఎగ్జిస్టెన్స్ కోసం దండాలు పడ్డం కాకుండా, ఎగ్జిస్టెన్స్ కాపాడుకునే దానికి దండాలు పడ్డం కాకుండా, ఈరోజు రాజకీయాలు రావాలనుకున్నటువంటి వ్యక్తులైనా సమస్యల పట్ల, సంఘటనల పట్ల వాటి గురించి మాట్లాడాలి, వాటి గురించి ఆలోచన ఉండాలి. ఏమీ లేకుండా ఈరోజు ఎక్కడో దగ్గర ట్విట్టర్లో చెప్పాం లేదా ఒక ప్రెస్ మీట్లో మాట్లాడేసాం అనేటువంటి విధంగా కాకుండా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు క్యాండిల్ ర్యాలీ అంటే ధైర్యంగా వచ్చాడు. ఈరోజు మీరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా సరే, ఎన్ని ఇబ్బందులు పెడతారని తెలిసే వదిలిపెట్టిపోకుండా ఈరోజు పోరాటానికి సిద్ధపడ్డాడు. కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈ ప్రభుత్వం పన్నినటువంటి కుట్ర, ప్రవర్తించినటువంటి తీరుకు అభ్యంతరకరంగా ఈరోజు రాష్ట్ర స్థాయిలో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజలు స్వచ్ఛందంగా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. కాబట్టి ఒక బలమైనటువంటి సెంటిమెంట్ ప్రత్యేక హోదా మీద ఉంది. నిన్నటి జరిగినటువంటి కార్యక్రమం కేవలం ఆరంభం మాత్రమే. రాబోయేటువంటి రోజుల్లో ఈరోజు జిల్లా వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో కూడా నిరసన కార్యక్రమాలు చేపట్టారు. రాబోయేటువంటి రోజుల్లో తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారు మొదటి నుంచి ఎవరు ఏమన్నా సరే ప్రత్యేక హోదా అవసరమని, ప్రత్యేక హోదా ఆవశ్యకతను గుర్తించి అనేక సందర్భాలలో ధర్నాలు కానీ, నిరాహార దీక్షలు కానీ, నిరసన దీక్షలు కానీ, ర్యాలీలు కానీ, ఢిల్లీలో ధర్నా కానీ, కేంద్ర మంత్రుల్ని, రాష్ట్రపతిని, ప్రధానమంత్రిని కలిసి విజ్ఞాపన పత్రాలు సమర్పించడం కానీ, క్షేత్రస్థాయిలో గ్రామీణ స్థాయి నుంచి, మండల స్థాయి నుంచి, జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పోరాటాలు చేయడంలో కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక హోదా విషయంలో ముందుంది. కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో తప్పనిసరిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్ని ప్రజా సంఘాలు, అన్ని పార్టీలు అందరితో కలిసి ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించే దిశగా ఆలోచన చేస్తామని చెప్పి తెలియజేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారిపై ప్రదర్శించినటువంటి వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నాం, గర్హిస్తున్నాం. భవిష్యత్తులో చంద్రబాబు నాయుడు గారు దీనికి భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు అని చెప్పి హెచ్చరిస్తున్నాం. ఏదైతే ఈ రాష్ట్ర యువత జనవరి 26వ తేదీన ప్రశాంతంగా కొవ్వొత్తుల ర్యాలీ విశాఖ బీచ్లో చేయాలని నిర్ణయించుకున్న తర్వాత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి దాదాపు 3 సంవత్సరాలు అవుతుంటే కనీసం ప్రత్యేక హోదా మీద పూటకొక మాట మాట్లాడుతూ ఈరోజు ప్యాకేజే మేలు, హోదా కన్నా కూడా ప్యాకేజే చాలా మేలు చేస్తుందని చెప్పి ఈరోజు చెప్తా ఉంటే దాని నిరసనగా ఏదైతే ఈరోజు ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరు నిరసన తెలియజేసే హక్కు ఈరోజు ప్రతి ఒక్క పౌరుడికి ఉంది. ఈరోజు ప్రశాంతంగా ఈరోజు ధర్నా చేయాలని నిర్ణయించుకుంటే 26వ తారీఖున దానికి పార్టీలకు అతీతంగా అందరి పార్టీలు కూడా దాంట్లో హాజరవ్వాలా, అందరూ కూడా దానికి మద్దతు తెలియజేయండి అనే ఉద్దేశంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు మద్దతు తెలియజేసి నిన్న చేరుకుంటే ఒక ప్రతిపక్ష నాయకుడుగా కనీసం మర్యాద ఇవ్వకుండా ఈరోజు విచక్షణ రహితంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని అడ్డుకోవటం జరుగుతూ ఉంది. ఒకటే చెప్తున్నాం చంద్రబాబు నాయుడు గారికి కానీ కేంద్ర ప్రభుత్వానికి కానీ, ఈరోజు ఇంకా 2 సంవత్సరాలే ఉంది. ఈ 2 సంవత్సరాల్లో కూడా ఈరోజు మీరు ప్రజల పక్షాన వచ్చి నిలబడి కనీసం ఏదైతే తమిళనాడు యొక్క జల్లికట్టు వాళ్ళ సాంప్రదాయాల కోసం ఏ విధంగా పోరాటం చేశారో, ఈరోజు తెలంగాణ ఉద్యమం చిట్ట చివరి దాకా తెలంగాణ రాష్ట్రం రాదనుకున్న తెలంగాణ రాష్ట్రం కూడా సాధించుకున్నారో, ఈరోజు ఆ విధంగా పార్టీలకు అతీతంగా మీరు సారథ్యం వహించండి, అందరం కూడా డెలిగేషన్ ప్రకారం ఢిల్లీకి పోదామని జగన్మోహన్ రెడ్డి గారు కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. కనీసం దాని మీద ఎక్కడ కూడా మాట్లాడకుండా ఈరోజు తెలుగుదేశం పార్టీలు అందరూ కూడా ప్రత్యేక ప్యాకేజీ చాలా మేలు చేస్తుంది. ఈరోజు ప్రత్యేక ప్యాకేజు కేవలం నీకు, నీ కొడుక్కి, నీ వర్గానికి ముఖ్యం తప్ప ఈ రాష్ట్ర ప్రజలకు ఏ విధంగా కూడా ఒరిగేది లేదని చెప్పి తెలియజేస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారు కూడా మేము కోరేది మీరు ట్వీట్లతో పరిమితమయ్యో లేదా ప్రెస్ మీట్లు పెట్టు మేము ధర్నాలు చేస్తాం, మేము రాష్ట్రం నేను వస్తే ఇది చేస్తాం, నేను ఇస్తే ఇది అవుద్ది, నేను వస్తే ఇది అవుద్ది అని చెప్పడం కాదు.
దయచేసి ఈరోజు యువత దగ్గర నుంచి ప్రతి ఒక్కరు రోడ్ల మీదకి వచ్చి పోరాటం చేస్తున్నారు. మీరు మాత్రం ప్రశాంతంగా సినిమా షూటింగ్లు చేసుకొని అప్పుడప్పుడు ట్వీట్లు పెట్టి అప్పుడప్పుడు ప్రెస్ మీట్లు పెట్టి నేను వచ్చేస్తే ఇది అవుద్ది, నేను ఇచ్చేస్తే ఇది అవుద్ది కాకుండా మీరు కూడా ఖచ్చితంగా ప్రత్యేక పోరులో దిగి ఈరోజు అన్ని పార్టీల్లో కలుపుకొని మీరు కూడా ముందుకు పోవాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. కాబట్టి ముఖ్యమంత్రి గారికి మేము తెలియజేసేది ఇంకా 2 సంవత్సరాలే ఉంది. ఈ 2 సంవత్సరాల్లో కూడా మీరు కానీ ఇచ్చేయకపోతే తప్పకుండా మీకు ప్రజల బుద్ధి చెప్పే రోజు వస్తుందని చెప్పి తెలియజేస్తున్నాం. ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారని చెప్పి తెలియజేస్తున్నాం. ఇంకోటికి కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు గారు 10 సంవత్సరాలు కావాలా రాజ్యసభలో ఆవేశంగా ఊగిపోయి మాట్లాడిన వెంకయ్యనాయుడు గారు ఈరోజు ఆయన పదవి కాపాడుకునే దానికోసం లేకపోతే రేపు రాష్ట్రపతి పదవి కోసం తెలియదు కానీ ఈ రాష్ట్రాన్ని మొత్తం కూడా తాకట్టు పెట్టేసిన వెంకయ్యనాయుడు గారికి తెలియజేస్తున్నాం. మీరు స్పెషల్ స్టేటస్ ఇవ్వకుండా ఇంకా కానీ నెల్లూరు వస్తే ఖచ్చితంగా ముట్టడి చేస్తాం, నిన్ను అడ్డుకొని తీరుతామని చెప్పి వెంకయ్యనాయుడు గారికి కూడా తెలియజేస్తున్నాం. మీరు అరెస్టులు చేసినా భయపడేది లేదు. నిన్న మేము ప్రశాంతంగా ర్యాలీ చేయాలనుకుంటే ఈరోజు నన్ను కానీ రూరల్ శాసనసభ్యులను కానీ ఈరోజు ఎన్నో ధర్నాలు చేసాం. ఎక్కడా కూడా మేము ఒక చిన్న కార్యక్రమం కూడా ఎక్కడ కూడా వైలెన్స్ లేదు. అట్లాంటిది మమ్మల్ని అరెస్ట్ చేసి ఆ కార్యక్రమాన్ని మీరు పోకూడదని నిర్బంధించడం దుర్మార్గం. ఒకవేళ మీరు అరెస్ట్ చేసుకోవాలనుకున్నా కూడా చేసుకోండి, మాకు ఎటువంటి భయం లేదు. ఎన్ని కేసులకైనా కూడా మేము వెనకాడేది లేదు. ఎన్ని రోజులు కాదు కదా, సంవత్సరాలు మీరు జైల్లో పెట్టుకున్నా మాకు అభ్యంతరం లేదు. రాష్ట్ర భవిష్యత్తు కన్నా ఇంకేది ముఖ్యం కాదని చెప్పి ఈరోజు తెలియజేయడం జరుగుతోంది. మా నాయకుడు ఇప్పటికే ఎంపీలని రాజీనామా కూడా రేపు జూన్లో నుంచి రాజీనామా చేయాలని చెప్పడం జరిగింది. ఎంపీలమే కాదు, అవసరమైతే జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు అందరం శాసనసభ్యులు కూడా రాజీనామా చేసేదానికి సిద్ధంగా ఉన్నాం. ఈరోజు రాజకీయాలన్నీ కూడా పక్కన పెట్టి ఈరోజు పోరాటం చేసేదానికి ముఖ్యమంత్రి గారు నడుగొట్టుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాం. లేకపోతే ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ భూస్థాపితం అయిపోవడం తథ్యం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. హోదా సాధన కోసం నిజాయితీగా చిత్తశుద్ధితో ఉద్యమ స్ఫూర్తితో ఈ రాష్ట్ర ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు విశాల హృదయంతో రాష్ట్ర ప్రయోజనాల కోసం పిలుపునిచ్చారు. చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీరే సారథ్యం వహించండి. తమిళనాడులో ఏ విధంగా ఊరు వాడ అంతా ఒక సాంప్రదాయం కోసం ఒక్కటిగా నిలిచి కలిసికట్టుగా జల్లికట్టుని ఏ విధంగా సాధించుకుందో ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రత్యేక హోదా ఆనాటి ఎన్నికల వేళ ఇచ్చిన హామీని సాధించుకునేదానికి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీరు నడుం కట్టండి, మేము అందరం కూడా కలిసి వస్తామని చెప్పని విశాల హృదయంతో ఉద్యమ స్ఫూర్తితో జగన్మోహన్ రెడ్డి గారు పిలుపునిస్తే ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏ మాత్రం ఆలోచన చంద్రబాబు నాయుడు గారికి ఉన్నా ఆ పిలుపుని స్వాగతించి ఉండేవాడు, కలిసికట్టుగా వచ్చి ఉండేవాడు. లేదనుకుంటే కనీస పార్టీ విచక్షణ ఉండి ఉంటే ఈ రాష్ట్ర ప్రయోజనాల గురించి కనీసపాటి ఆలోచన చేసి ఉంటే ఉద్యమంలో పాల్గొనే సంగతి దేవుడెరుగు, కనీసం ఉద్యమాన్ని అణిచివేసే ప్రయత్నం చేయకుండా గమ్ము కూర్చునుండేవాడు. కానీ దురదృష్టం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రయోజనాలను పణంగా పెట్టే విధంగా విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి గారి పట్ల వ్యవహరించినటువంటి తీరు ప్రపంచంలో ఉన్నటువంటి కోట్లాది మంది ప్రజాస్వామిక వాదులు టీవీల్లో చూశారు, తీవ్రంగా నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారికి ఒకటే మనవి చేస్తూ ఉన్నా, చంద్రబాబు నాయుడు గారు విశాఖపట్నంలో మీరు అవమానించేదానికి ప్రయత్నించింది, అణగదొక్కాలని ప్రయత్నించింది జగన్మోహన్ రెడ్డి గారు అనే ఒక వ్యక్తిని కాదు, కోట్లాది మంది తెలుగు ప్రజల ప్రత్యేక హోదా ఆకాంక్షని మీరు అణగదొక్కాలని ప్రయత్నించారు. కోట్లాది మంది తెలుగు ప్రజల భవిష్యత్తును నిర్ణయించే ప్రత్యేక హోదా పోరాటాన్ని మీరు అణచాలని చూశారు. మీరు అణచాలని ప్రయత్నించింది జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిని కాదు, ఆ యొక్క ప్రత్యేక హోదా ఆకాంక్షకి ప్రతిరూపమైనటువంటి ఒక పోరాటానికి మారుపేరైనటువంటి ఆ యొక్క పోరాటానికి నాయకత్వం వహిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని గుర్తు చేస్తూ ఉన్నా. ఈనాడు జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ప్రత్యేక హోదా పోరాటం పట్ల మీరు వ్యవహరించినటువంటి తీరుని తీవ్రంగా నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు సాదరంగా ఆహ్వానిస్తున్నాం, ఎప్పటికైనా లెంపలు వేసుకుని జరిగిన తప్పును సరిచేసుకుని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పెద్దన్నగా రాష్ట్ర ప్రయోజనాల కోసం రాజకీయ ప్రయోజనాలు పక్కన పెట్టి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి 175 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేసి 25 మంది ఎంపీలు రాజీనామా చేసి రాజకీయ రాజ్యాంగ సంక్షోభాన్ని నిర్మిద్దాం,
ప్రత్యేక హోదా వచ్చి తీరుతుంది. మీకు చేతనైతే చిత్తశుద్ధి ఉంటే ఆ విధంగా ముందుకు రండి. అలా కాదు నేను రాజకీయ ప్రయోజనాల కోసమే పనిచేస్తా, నాకు పదవే కావాలా, ఈ రాష్ట్రం ఎలా పోతే నాకు ఎందుకు అనుకుంటే, ఆ యొక్క ప్రత్యేక హోదా ఉద్యమాన్ని అణగదొక్కాలనుకుంటే జగన్నాథ రథ చక్రాల కింద, ప్రత్యేక హోదా ఉద్యమ జగన్నాథ రథ చక్రాల కింద నలిగిపోతావు. ఖచ్చితంగా నీ నిర్బంధాలు, నిషేధాజ్ఞలు, కర్ఫ్యూలు, లాఠీలు, తూటాలు, కేసులు ప్రత్యేక హోదా జగన్నాథ ఉద్యమాన్ని ఆపలేవు. ఆ యొక్క ప్రత్యేక హోదా జగన్నాథ ఉద్యమ రథ చక్రాల కింద నలిగిపోతావని చెప్పని తెలియజేస్తూ ఉన్నా. అంతేకాదు చంద్రబాబు నాయుడు గారు నిన్నటి రోజున పత్రికా విలేకరుల సమావేశంలో మీరు వ్యవహరించినటువంటి తీరు, ప్రతిపక్ష నేతే కాదు పత్రికా విలేకరులని హీనంగా మీరు మాట్లాడిన తీరు, ఏదో ఒక సాక్షి విలేకరు మీద మీరు మాట్లాడారంటే అర్థం చేసుకోవచ్చు. కానీ ఒక ప్రజాశక్తి విలేకరు మీద ఏయ్ ఓయ్ తురే ఏం నీకు సమాధానం చెప్పేది, కూర్చో ఏం మాట్లాడతామని చెప్పి గదమాయించే తీరు. ఈ రాష్ట్రంలో పత్రికల్లో ప్రజాశక్తికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. ప్రధాన రాజకీయ పార్టీలన్నీ కూడా ప్రజాశక్తిలో వచ్చే వార్తల్ని సునిశ్చితంగా పరిశీలిస్తారు, గౌరవిస్తారు. సిపిఎం పార్టీకి ఒక ప్రత్యేక గౌరవం ఉంది రాజకీయ విధానాలకి అతీతంగా. అలాంటి ప్రజాశక్తి విలేకరి పట్ల ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న మీరు మాట్లాడినటువంటి భాష, నేను పత్రికా విలేకరులకు మొత్తం కూడా మనవి చేస్తూ ఉన్నా. చంద్రబాబు నాయుడు గారు ఒక జగన్మోహన్ రెడ్డితోనే కాదు, ఈరోజు ప్రజాశక్తి విలేకరి జరిగింది, మొన్న సాక్షికి జరిగింది, రేపటి రోజు మరొక రోజు జరుగుతుంది. కాబట్టి ప్రజాస్వామ్యంలో ఒక ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఒక ప్రజాశక్తి విలేకరి మీద ఆ యొక్క విలేకరుల సమావేశంలో మాట్లాడిన తీరుకు వ్యతిరేకంగా విలేకరులు మొత్తం కూడా నిరసన తెలియజేయాల్సిన అవసరం ఉందని చెప్పని కూడా మనం చేసుకుంటూ, చంద్రబాబు నాయుడు గారు మీరు ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని నిర్బంధాలు పెట్టినా, నిషేధాజ్ఞలు పెట్టినా, లాఠీలతో కొట్టినా, దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పోరాట స్ఫూర్తిగా సమర్థ ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో రాజకీయాలకి, కులాలకి, మతాలకి, ప్రాంతాలకు అతీతంగా ఒక్క తాటి మీద ప్రత్యేక హోదా ప్రజా ఉద్యమాన్ని ముందుకు నడిపిస్తాం. ఇందాకే నగర శాసనసభ్యులు అనిల్ కుమార్ యాదవ్ చెప్పినట్లు ఎంపీలే కాదు, అవసరమైతే శాసనసభ్యులు సైతం రాజీనామా చేసి ప్రత్యేక హోదా ఉద్యమానికి ఊపిరిలూది రాదు అనుకున్న తెలంగాణని పోరాటాలతో ఏ విధంగా సాధించారో, రాదు అనుకున్న జల్లికట్టుని 3 రోజుల్లో తమిళనాడు ప్రజలు ఏ విధంగా సాధించారో, అదేవిధంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాల్ని మీరు పణంగా పెట్టిన ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ఈ రాష్ట్రంలో ఉండే వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు అందరం కూడా ఒక్క తాటి మీద అడుగులు ముందుకేసి ప్రత్యేక హోదా సాధించి తీరుతాం. కేసులు పెట్టినా, మీరు లాఠీలతో కొట్టినా మీరు సాధించేదేముండదు. ఆ యొక్క ప్రత్యేక హోదా ప్రజా ఉద్యమానికి జగన్నాథ రథ చక్రాల కింద నలిగిపోతారని చెప్పని తెలియజేస్తూ పెట్టాం కదా, జరుగుతున్నాయి. మండల కేంద్రాల్లో ఏమన్నారు, మండల కేంద్రాల్లో పెట్టాం, జిల్లా మండల కేంద్రాల్లో పెట్టమన్నారు. అన్ని తొలి దశ కింద మండల కేంద్రాల్లో పెట్టారు, జరుగుతా ఉన్నాయి. రెండో దశ కింద కార్యక్రమాలన్నీ కూడా 2 రోజుల్లో ఎన్ని అడ్డంకులు సృష్టించినా, అవరోధాలు కల్పించినా, ఏకపక్షంగా ప్రత్యేక హోదా కోసం ప్రత్యేక హోదా జరిగినటువంటి క్యాండిల్ ర్యాలీలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి, అదేవిధంగా సహకరించినటువంటి మీడియా ప్రతినిధులకి పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తాను.